సినిమా కథలకు స్పీడ్ బ్రేకర్లా మారుతున్న హీరోయిన్లు, గేమ్ చేంజర్లు కియారా ఎందుకు? అవసరం ఏముంది? ఏదో రామ్ చరణ్ తో రచ్చలేపి రొమాన్స్ చేయించాలని ఇంటెన్షన్ తో పెట్టినట్టు తప్ప ఆమెకు స్క్రీన్ టైం ఆ సినిమాలో సీన్స్ బొక్క. దేవరలు జాన్వి ఎందుకు? 10 పేజీల డైలాగ్ అన్నారు, నెక్స్ట్ జనరేషన్ శ్రీదేవ్ అన్నారు. రిలీజ్ అయ్యాక ఏమైందిరా అంటే సినిమాలో తన క్యారెక్టర్ కున్న కామంతో కొడుకే తండ్రిని చంపేలా చేసింది. కింగ్డమ్ లో భాగ్యశ్రీ అవసరం ఏముంది? అసలు ఎందుకు? సినిమాలో ఆమె స్క్రీన్ టైం కన్నా ఆడియో లాంచ్ లో ఆమె ఇచ్చిన స్పీచ్ టైం ఎక్కువ ఉంది. ఏదో కొండన సినిమాలో లిప్పులాకులు లేకపోతే ఎట్లా? కొండన్న అసలే అర్జున్ రెడ్డి అన్న ఇంటెన్షన్ తో పెట్టారే తప్ప అసలు కింగ్డమ్ లో కథకి మెయిన్ డ్రాప్ అవుట్ పాయింట్స్ అంటే భాగ్యశ్రీ పొడిసే సీన్సే. అవసరమే లేదు. కల్కిలో దిశ పటాని ఎందుకు? సినిమాలో దిశానే బొక్క అంటే దిశాకో సాంగ్ బొక్క. ఇప్పటికి ఏదో పాతకాలం నుంచి ఆనవాయితీ వస్తుంది. హీరోయిన్ పెట్టాలి, హీరో అంటే హీరోతో డాన్స్ చేయాలి, కిస్సులు చేయాలి, రొమాన్సులు చెయ్యాలన్నట్టు పెడుతున్నారే తప్ప కథకు హీరోయిన్ అవసరం ఉందా లేదా అని ఆలోచించే డైరెక్టర్లు కరువయ్యారు, కామానికి బలయ్యారు. ఇక పోతే కొన్ని సినిమాల్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, కామాంధ్ర కోసం తీసినట్టు క్రోమ్ లో అప్లోడ్ చేయకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి సినిమా థియేటర్ లో చూపించి తగలడుతున్నారు. అంత దరిద్రమైన స్థితిలో ఉంది.